Welcome back to TAD Study Point. In this video, we will discuss జార్ఖండ్ స్టేట్ అండి. జార్ఖండ్ స్టేట్ వచ్చరికి 15th నవంబర్ 2000లో ఫామ్ అయిందండి. ఇది బీహార్ స్టేట్ నుంచి సపరేట్ అయింది. జార్ఖండ్ స్టేట్లో ఇప్పటికి 24 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. 24 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. జార్ఖండ్ స్టేట్ యొక్క క్యాపిటల్ వచ్చరికి రాంచీ అండి. జార్ఖండ్ స్టేట్ యొక్క ఎనిమల్ వచ్చరికి ఎలిఫెంట్. జార్ఖండ్ స్టేట్ బర్డ్ వచ్చరికి కోయల్ అండి. జార్ఖండ్ యొక్క సీఎం వచ్చరికి చొంపై సోరెన్ గారు ఉన్నారండి. జార్ఖండ్ యొక్క గవర్నర్ వచ్చరికి సిపి రాధాకృష్ణన్ గారు జార్ఖండ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. నెక్స్ట్ జార్ఖండ్ స్టేట్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ చూద్దాం. నేషనల్ పార్క్ సరికి బెట్లా నేషనల్ పార్క్స్ అనేది జార్ఖండ్లో ఉందండి. నెక్స్ట్ వన్ జార్ఖండ్ స్టేట్లో ఉన్నటువంటి డ్యామ్స్ అండ్ రివర్స్ చూద్దామండి. డ్యామ్స్ అండ్ రివర్స్ వచ్చేసరికి మైథన్ డ్యామ్ వచ్చేసరికి బారాకర్ రివర్ మీద ఉందండి. నెక్స్ట్ వన్ చండిల్ డ్యామ్ వచ్చేసరికి సుబర్ణరేఖ రివర్ మీద ఉందండి. నెక్స్ట్ వన్ పంచెట్ డ్యామ్ ఇది వచ్చేసరికి దామోదర్ రివర్ మీద ఉందండి. పంచెట్ డ్యామ్ అనేది మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి, పంచెట్ డ్యామ్ అనేది. నెక్స్ట్ వన్ పీక్స్ చూద్దామండి. పరస్నాథ్ పీక్ అనేది పరస్నాథ్ హిల్స్లో ఉందండి. ఇది జార్ఖండ్ స్టేట్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ అండి. నెక్స్ట్ వన్ వైల్డ్ లైఫ్ శాంచరీస్ ఇన్ జార్ఖండ్ స్టేట్ చూద్దామండి. వైల్డ్ లైఫ్ శాంచరీస్ ఇన్ జార్ఖండ్ స్టేట్ అండి. దాల్మా వైల్డ్ లైఫ్ శాంచరీ, గౌతమ్ బుద్ధ వైల్డ్ లైఫ్ శాంచరీ, హజారీబాగ్ వైల్డ్ లైఫ్ శాంచరీ, కొడెర్మా వైల్డ్ లైఫ్ శాంచరీ, లాలాంగ్ వైల్డ్ లైఫ్ శాంచరీ, మహౌదండ్ర్ వైల్డ్ లైఫ్ శాంచరీ, పలామౌ వైల్డ్ లైఫ్ శాంచరీ, పాలాకోట్ వైల్డ్ లైఫ్ శాంచరీ, పరస్నాథ్ వైల్డ్ లైఫ్ శాంచరీ. మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఇన్ జార్ఖండ్ చూద్దామండి. అంగ్రబది టెంపుల్ ఇది వచ్చరికి జార్ఖండ్లో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్ అండి. నెక్స్ట్ జార్ఖండ్ స్టేట్లో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్ చూద్దామండి. సర్హుల్, కారం, మకర్, రోహిణి, సోహ్రై. దీస్ ఆర్ ఆల్ ది ఫేమస్ ఫెస్టివల్స్ ఇన్ జార్ఖండ్ స్టేట్ అండి. నెక్స్ట్ వన్ పవర్ ప్లాంట్స్ చూద్దామండి. జార్ఖండ్ స్టేట్లో ఉన్నటువంటి మోస్ట్ రిపీటెడ్గా అడుగుతున్నటువంటి పవర్ ప్లాంట్స్ చూద్దామండి. ఫస్ట్ వన్ బొకారో థర్మల్ పవర్ స్టేషన్, పాత్ర టూ థర్మల్ పవర్ స్టేషన్, చంద్రాపూర్ థర్మల్ పవర్ స్టేషన్. ఈ 3 పవర్ ప్లాంట్స్ అనేవి జార్ఖండ్ స్టేట్లో ఉన్నాయండి. ఫ్లోక్ డ్యాన్సెస్ ఇన్ జార్ఖండ్ స్టేట్ అండి. ఫ్లోక్ డ్యాన్స్ వచ్చేసరికి చౌ, సరాహుల్, జతిన్, కర్మ ముందా, కర్మ, అగ్ని, ఝుమార్, దాంగా, బిదిషియా, సోహ్రాయ్. దీస్ ఆర్ ఆల్ ది ఫ్లోక్ డాన్సెస్ ఇన్ జార్ఖండ్ స్టేట్ అండి. మరోసారి చూద్దాం. చౌ, సరాహుల్, జతిన్, కర్మ ముందా, కర్మ, అగ్ని, ఝుమార్, దంగా, బదీషియా, సోహ్రాయ్. దీస్ ఆర్ ఆల్ ఫ్లోక్ డాన్సెస్ ఇన్ జార్ఖండ్ స్టేట్ అండి. జార్ఖండ్ స్టేట్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ చూద్దామండి. బిర్సా ముదా ఎయిర్పోర్ట్ ఇది వచ్చేసరికి రాంచీలో ఉందండి. నెక్స్ట్ స్టేడియంస్ ఇన్ జార్ఖండ్ స్టేట్ అండి. జేఎస్సిఏ స్టేడియం ఇది వచ్చేసరికి రాంచీ, ఇది క్రికెట్ స్టేడియం అండి. కీనామ్ స్టేడియం ఇది క్రికెట్ అండ్ ఫుట్బాల్ స్టేడియం అండి. నెక్స్ట్ దిలీప్ టర్కీ స్టేడియం ఇది రాంచీలో ఉంది, ఇది హాకీ స్టేడియం అండి. నెక్స్ట్ బిర్సా ముందా స్టేడియం ఇది వచ్చేసరికి రాంచీ హాకీలో ఉందండి. నెక్స్ట్ వన్ 2011 సెన్సెస్ లిటరసీ రేట్ ఇన్ జార్ఖండ్ స్టేట్ చూద్దామండి. 2011 సెన్సెస్లో లిటరసీ రేట్ వచ్చేసరికి 66.41% ఉందండి. నెక్స్ట్ సెక్స్ రేషియో ఇన్ జార్ఖండ్ 950 ఫీమేల్ ఫర్ 1000 మేల్ అండి. జిఐ ట్యాక్స్ అనేది నేను చాలా చూశానండి, అథ్లెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా నాకు ఉన్నట్టుగా చూడలేదు. ఒకవేళ కనుక మీకు కనుక ఏదైనా ఉన్నదని తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి. నెక్స్ట్ జార్ఖండ్ స్టేట్ వచ్చేసరికి బార్డర్ దేంతో షేర్ చేస్తుందంటే 5 స్టేట్స్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుందండి. అవి వచ్చేసి బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. దీస్ ఆర్ ఆల్ అబౌట్ జార్ఖండ్ స్టేట్ అండి. ఇంకా ఛానల్లో ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఈ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్. ఇది యూజ్ ఫర్ ఎస్ఎస్సి, రైల్వేస్, ఆర్ఆర్బీస్, ఆల్ జనరల్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రతి ఎగ్జామ్లో ఫ్రీక్వెన్సీ ఆర్డర్స్ కూడా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ అండి.